నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం నేను సుధా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోంది ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసులు ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత సోదరుల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ వెల్లడి బుక్కావీధి ఘటన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది 10 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన హోంమంత్రి అనిత ఎమ్మెల్యే వంశీలు లలితాపీఠంలో ఘనంగా శ్రావణ మాస ఉత్సవాలు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పోటెత్తిన భక్తులు గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా లిగిసపల్లిలో ఆయన పర్యటించారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు వంజంగిలో వనదేవతల ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు అక్కడ కాఫీ తోటలను పరిశీలించారు గిరిజన సాంప్రదాయం వేడుకలకు హాజరయ్యారు కాఫీ ప్లాంటేషన్ పెంపకందారులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు జీసీసీ నూతన ఉత్పత్తులపై ఎండీ కల్పనా కుమారి సీఎంకు వివరించారు ఈగల్ బృందం పనితీరును ఎస్పీ తెలిపారు అనంతరం చేనేత వస్త్రాల కౌంటర్ను పరిశీలించారు కమ్మని కాఫీ రుచిని ఆస్వాదించారు అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు ఆదివాసీలంటే సహజ నైపుణ్యం సామర్థ్యం గుర్తొస్తాయన్నారు గిరిజన ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు ఎన్టీఆర్ హయాంలో గిరిజన ప్రాంతాల్లో ఐటీడీఏలను ఏర్పాటు చేశారని డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలుగా మారుస్తున్నామని పర్యాటకం ఫుడ్ ప్రాసెసింగ్ అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు వెల్ఫేర్ సెక్రటరీ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు దాన్ని కూడా ఈ నెల నుంచే తెమ్మంటున్నాం తల్లికి వందనం ఇచ్చాం అన్నదాత సుఖీభవ మొన్నే ఇచ్చాను నేను హామీ ఇచ్చాను 20,000 రూపాయలు ఇస్తామని కేంద్రం 6,000 రాష్ట్రం 14,000 ఇస్తా ఉన్నాం ఒకప్పుడు 7,500 ఇస్తే దాన్ని రెండింతలు చేశాం ఒకప్పుడు ఒక బిడ్డకే ఇస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చాం ఒకప్పుడు 3,000 4,000 ఇస్తే 3,000 ఇస్తే దాన్ని 4,000 పెంచనిచ్చి మిగిలిన స్లాబ్లు పెంచాం ప్రత్యర్థులు ఆయన చంపారని ఆ అమ్మాయిని కూడా కన్ఫ్యూజ్ చేస్తే ఆవిడ కూడా నమ్మింది ఏదో అన్న చెప్తున్నాడని నమ్మి ఆవిడ కూడా నిజం అనుకున్నది నిన్న చెప్తా ఉంది ఆవిడ ఏం చెప్పిందో మీరు విన్నారు ఇది చంపింది ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి సతీష్ రెడ్డి చంపారని రాసి పేర్లు రాసిచ్చి ఆవిడ కూడా సంతకం పెట్టమంటే నేను సంతకం పెట్టననింది తర్వాత ఇద్దరు కూడా కోర్టుకు వెళ్ళారు సిబిఐ కావాలని రెండో రోజున నిద్రలేసి నారాసుర రక్త చరిత్రని సాక్షి పేపర్లో వేసి నా చేతిలో కత్తి పెట్టి శవం అక్కడ పెట్టారు ఏమమ్మా మీరందరూ ఒప్పుకుంటారా ఏం తమ్ముళ్ళు మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నా ఏమమ్మా మీరు ఒప్పుకుంటారా నేను అడుగుతున్నా నన్ను 40 ఏళ్ళు మీరు చూసారా లేదా అని అడుగుతున్నా రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టి సోదర భావాన్ని వ్యక్తం చేశారు ఎంవీపీ కాలనీ నుండి విశ్వోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించారు ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టి ధైర్యం చెప్పారు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు కేంద్ర కారాగారంలో జైలు శాఖ అధికారులకు ఖైదీలకు రాఖీలు కట్టారు గంజాయి రవాణాలో పట్టుబడ్డ ఖైదీలకు అవగాహన కల్పించారు అనంతరం జైలు ఆవరణలో మీడియాతో మాట్లాడారు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని అన్నారు ఖైదీలకు రాఖీలు కట్టి వచ్చే ఏడాది మీరంతా ఇంటి దగ్గరే రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని చెప్పానన్నారు యువత మంచి చెడులను తెలుసుకోవాలన్నారు తెలిసి తెలియని వయసులో ఈజీ మనీ కోసం ఆలోచిస్తే జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పారు అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తాలూకు ఆదరాభిమానాలు పొందడానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రిజనర్స్తోని ఈరోజు అది నేను చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక 30 మెంబర్స్ ఎన్డీపీఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్విక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడడం జరిగింది
నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయవిదారకంగా ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ, వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది. ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళ అక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చిత్తంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు, చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి, వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి లో భాగంగా ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు. ఈగలు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం. గంజా మీద ఉక్కుపాదం అవ్వడమే కాదు, మొత్తం అంతా క్లియర్ చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాతో, అబ్బాయి అమ్మ నాకు తెలియదు, నేను మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను, అది కూడా పొరపాటే NDPS యాక్ట్లో. సో అన్నీ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు, ఫర్దర్గా ఇలాంటి పనులు చేయమని చెప్పి. నిజంగా పరివర్తన ఎక్కడో ఒకరి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది. వీళ్ళందరితోని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫిషింగ్ హార్బర్ బుక్కా వీధిలోని వెల్డింగ్ షాప్ లో సిలిండర్ పేలిన ఘటనలో మృతి చెందిన 3 మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్లు మృతుల ఇళ్లకు వెళ్లి బాధితులకు చెక్కులు అందజేశారు. ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలోని బుక్కా వీధి వద్ద వెల్డింగ్ షాప్ లో గురువారం సిలిండర్ పేలిన ఘటనలో 3 మృతి చెందిన విషయం తెలిసిందే. సున్నపు వీధిలో ఉంటున్న వెల్డింగ్ షాప్ యజమాని మృతుడు గణేష్ ఇంటికి వెళ్లి ఆ కుటుంబాన్ని హోంమంత్రి అనిత పరామర్శించారు. ఆయన భార్య సుధకు ధైర్యం చెప్పి 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్, కలెక్టర్ హరీందర్ ప్రసాద్లు మృతుడు ముత్యాలు భార్య ప్రమీలకు, శ్రీను భార్య లక్ష్మీలకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. వారికి ధైర్యం చెప్పారు. బుక్కా వీధి ఘటన దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని చెప్పారు. పేలుడు ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణుల దర్యాప్తు జరుగుతుందన్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మనకి ఇక్కడ మహారాణిపేటలోని ఒక ఫిషింగ్ హార్బర్ దగ్గర నియర్ బై ఒక గ్యాస్ సిలిండర్ ఇంచుమించు వెల్డింగ్ సెంటర్లోని ఒక బ్లాస్ట్ జరిగి ఇద్దరు అక్కడే స్పాట్లో చనిపోవటం, చింతకాయల ముత్యాల నాయన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత చనిపోవటం చాలా దురదృష్టకరం. నిజంగా కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. ఈరోజు చెల్లా గణేష్ అదేవిధంగా శ్రీను ఇద్దరు కూడా ఆ స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళతో పాటు సుమారుగా ఇంకొక 3 గాయాల పాలై ఉన్నారు. అందులోని ఎల్లాజీ అదేవిధంగా ఇప్పల్లి రంగారావు ఇద్దరు కూడా ఈరోజు KGHలో వాళ్ళు ఈరోజు వైద్యం పొందుతున్నారు. అదేవిధంగా టీ సన్యాసి ఇతను మెడికవర్లో ఈరోజు వైద్యం పొందుతున్నారండి. నిజంగా చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు మేమందరం కూడా తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ వెల్డింగ్ సెంటర్స్లోని పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ప్రికాషన్స్తోని వాళ్ళు పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అక్కడ ఆ సెంటర్లోని ఆ షాపే కాకుండా చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్ కూడా ఈ బ్లాస్ట్ వల్ల దగ్ధమైపోయిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల కొంతమంది కూడా గాయాలైనాయి అని చెప్పేసి ఇప్పుడు కలెక్టర్ గారు, మేము ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు తక్షణమే ఆ గవర్నమెంట్ కూడా స్పందించింది. ఇమీడియట్గా అక్కడికి అగ్నిమాపక సిబ్బంది కూడా ఇమీడియట్గా చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిన బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా CP గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఆ రోజు మొత్తం అంతా కూడా KGHకి వెళ్ళి ఆ క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్లే పనిలో కానీ, అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి భరోసా కల్పించడం, వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వడంలో కానీ మా కలెక్టర్ గారు, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు సుధాకర్ గారు, అదేవిధంగా మా CP గారు అందరూ కూడా తోడ్పాటు అందించినందుకు వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు అనౌన్స్మెంట్ చేసిన ప్రకారం ఈరోజు ఒక్కొక్క మృతుని కుటుంబాలకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా గవర్నమెంట్ తరఫున ఇచ్చి ఇమ్మన్నారు. ఈరోజు వాళ్ళందరి దగ్గరికి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి ఈరోజు మేమందరం కూడా రావడం జరిగింది. ఘటన జరిగిన వెంటనే అధికార యంత్రాంగం, స్థానిక నేతలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టడంపై హోంమంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో సౌత్ TDP ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ లలితా పీఠంలో శ్రావణమాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తింది. కుర్తాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద మహాభారతి స్వామీజీ, లలితా పీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామీజీల ఆశీస్సులతో అంగరంగ వైభవంగా పూజాధికారులు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా విశేష పూజాధికారులు జరిపారు. విశాఖ లలితానగర్లోని శ్రీ సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతోంది. సిద్ధేశ్వరి పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి, లలితాపీఠం ఉత్తరాధికారి దత్తేశ్వరానంద భారతి స్వామీజీల దివ్య ఆశీస్సులతో పీఠం శోభాయమానంగా రాజిల్లుతోంది. లలితా త్రిపుర సుందరి అమ్మవారు ప్రధాన దేవతగా పీఠంలో నిత్య పూజాధికాలు, హోమాది కార్యక్రమాలు జరుగుతుంటాయి. పీఠం ప్రాంగణంలోని మణిద్వీపం మధ్యలో పలు దేవతామూర్తులు దర్శనమిస్తారు. శ్రావణమాస ఉత్సవాలు లలితానగర్లోని లలితాపీఠంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 3వ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పర్వదినం సందర్భంగా పీఠానికి భక్తజనం పోటెత్తింది. లలితాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎటు చూసినా భక్తజన సందోహమే కనిపించింది. వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని అమ్మవారిని బంగారు చీరతో అలంకరించారు. విశేష పంచామృతాభిషేకాలు, సహస్ర కుంకుమార్చన, ప్రత్యేక పూజలు జరిపారు. పీఠంలోని పద్మావతీదేవిని గాజులతో అలంకరించారు. అమ్మవారు స్వామివారితో పాటు పలు దేవతామూర్తులను దర్శించుకుని భక్తులు పరవశించారు. ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది. భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ జరిగింది. లలితాపీఠంలో ప్రతి సోమవారం రుద్రాభిషేకం, ప్రతి మంగళవారం రాహుకాల సమయంలో ప్రత్యంగిరాదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ నిత్యాన్నదానం ఉంటుంది. ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజున అమ్మవారికి పాలాభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున లలితాదేవి, పద్మావతీదేవులకు అభిషేకం, విశేష పూజలు జరుపుతారు. ప్రతి పౌర్ణమికి శ్రీచక్ర నవావరణ అర్చన నిర్వహిస్తారు. శనివారం వెంకటేశ్వర స్వామివారికి సుప్రభాత, తోమాల సేవ, విశేష ఆరాధనలతో పాటు రాత్రికి ఏకాంత సేవ జరుగుతుంది. లలితా కామేశ్వరుల దంపతులకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. అమ్మవారి శేషవస్త్రాన్ని భక్తులకు ఇస్తారు. ప్రతి నెల సంకటహర చతుర్థికి సాయంత్రం వేళ గణపతికి పంచామృతాభిషేకం, గణపతి హోమం నిర్వహిస్తారు. ప్రతి నెల బహుళ పంచమికి వారాహి హోమం జరుగుతుంది. బహుళ అష్టమి నాడు ఉదయం చండీ హోమం, సాయంత్రం కాలభైరవ హోమం నిర్వహిస్తారు. ప్రతి నెల బహుళ ద్వాదశి రోజున సుదర్శన హోమం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి కాళీ కాళభైరవులకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది. శ్రావణ నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం, స్వాతి నక్షత్రం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకాలు నిర్వహిస్తారు. ఇలా ప్రత్యేక పూజాది, హోమాది కార్యక్రమాలతో విశాఖలోని లలితాపీఠం ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది. సిద్ధేశ్వరి పీఠ పాలిత లలితాపీఠం పూజా, హోమాది ఆధ్యాత్మిక కార్యక్రమాలతో విరాజిల్లుతోందని అర్చకులు సుదర్శన శ్రీనివాసాచార్యులు, మేనేజర్ కృష్ణసేన, భక్తులు ఏవి శ్రీధర్లు తెలిపారు. అమ్మ స్వామివార్ల కృప ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. భగవద్భక్తులకు మనవి, మన విశాఖ కుర్తాల శ్రీ సిద్ధేశ్వరి పీఠ లలితాపీఠంలో శ్రీ 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 జగద్గురువులు, పరమ పూజ్యులు, పరమహంస పరిప్రాజకాచార్యులు అయినటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, అలాగే ఉత్తర పీఠాధికారి వారు అయినటువంటి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి యొక్క కృపా కటాక్షాలతో ఈ యొక్క శ్రావణ మాసం ఎంతో అత్యద్భుతంగా జరుగుతున్నది. అలాగే ఈ శ్రావణ మాసం 3వ వారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా ప్రాతకాలం ముందే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాభిషేక కార్యక్రమం, తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం, అలాగే అమ్మవారికి బంగారు సాటికతో అమ్మవారికి అలంకరణ కార్యక్రమం, అలాగే పద్మావతి అమ్మవారికి విశేషమైనటువంటి గాజులతో అలంకార కార్యక్రమం చేయడం జరిగింది. తదుపరి భక్తులందరూ కూడా
ఈ యొక్క అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని మనవి. నా పేరు కృష్ణసేను, పీఠం మేనేజర్గా ఉన్నాను. పరమహంస పరివ్రాజకాచార్యులు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాస మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రతి శుక్రవారం కూడా దర్శించుకొని అమ్మవారి కృపకు స్వామివారికి ఆశీస్సులు కాగలరని కోరుతున్నాము. లలితాపీఠంలో ఈ శుక్రవారం జరిగిన ఈ వరలక్ష్మి వ్రతం చాలా అశేష జనం వచ్చినందుకు మీ ప్రెస్ ద్వారా అందరికీ చెప్పినందుకు థ్యాంక్స్ చెప్తున్నాం. మీ అందరికీ ప్రెస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. లలిత అమ్మవారు మహిమగల అమ్మవారని భక్తులు అన్నారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. చాలా శక్తివంతమైంది తల్లి. అందువల్ల ఏంటంటే ప్రతి శ్రావణ మాసంలోని ఇక ఈ గుడికి వస్తుంటాం అన్నమాట. వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నాము. అమ్మవారు అంటే శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో లలితమ్మని దర్శించుకుంటే చాలా మంచిది అని చెప్పేసి నమ్మకం. దాన్ని బట్టి మరి ఇంకెలా వస్తున్నాం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కొడుకు కోళ్ళు కూతురు అందరినీ తీసుకొని వచ్చామండి. అమ్మ దయ వల్ల చాలా బాగానే అవుతుందండి. శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ అమ్మవారు చాలా గొప్పవారని అందరూ చెప్తూ ఉంటారు, అందుకే దర్శనానికి వచ్చాము. థ్యాంక్ యూ. ఇక్కడ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ప్రతి శ్రావణ శుక్రవారంకి ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది, జనాలు అయితే చాలా మంది ఉన్నారు. బట్ బాగుంది, దర్శనం దొరికాక అంతా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ అనుకున్న పని చక్కగా జరుగుతుంది. మంచి దర్శనం చేసుకుంటే చాలా ఆనందంగా మనసుకు ఆనందం కలుగుతుందండి. చాలా మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి. అమ్మవారు చాలా నమ్మకమైన వారు. ఏం కోరుకున్నా ఈ శ్రావణ మాసంలో అస్సలు ఖాళీ ఉండదు. బాగా వస్తారు ఎక్కువ మంది రష్గా. ఏం కోరుకున్నా జరుగుతుంది ఇంకా కంపల్సరిగా. అంత మహిమ తల్లి వరలక్ష్మి వ్రతం అంటే మరి ఆడవాళ్ళది. ఇంక ఈ తల్లి అంటే అందరికి ఇష్టం. మరి ఇంకా ఎలాగుంటుందంటే ఖాళీ లేదు, ఇంకా ఎలాగుంది. శ్రావణ మాస శోభతో లలితాపీఠం అలరారింది. భక్త జన సందోహంతో కోలాహలంగా మారిపోయింది. లలితాదేవితో పాటు పీఠం ప్రాంగణంలోని పలు దేవతామూర్తులను దర్శించుకుని భక్తజనం భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. పెద్ద ఎత్తున ప్రసాద వితరణ చేపట్టారు. డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. యువతలో అతివలపై అఘాయిత్యాలు ఆపాలని, సోదర భావాన్ని పెంపొందించాలనే నినాదంతో పలువురికి రాఖీలు కట్టారు. సోదర సోదరీ బంధానికి రక్షాబంధన్ ప్రతీక అని డివైఎఫ్ఐ ప్రతినిధి అన్నారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలిగినప్పుడే సమాజంలో శాంతి చేకూరుతుందని చెప్పారు. హత్యలకు సోదరులు రక్షణగా నిలవాలని, ప్రభుత్వం మహిళల యువతల రక్షణకు ప్రత్యేక చట్టాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అక్క చెల్లెళ్ళు అందరూ ఏదైతే ఈ రక్షాబంధన్ని జరుపుకుంటూ ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అన్నదమ్ములు అందరూ కూడా వాళ్ళకి రక్షణ కల్పించాలి, మా అతిథులకు రక్షణ కల్పించాలి అని చెప్పేసి దీక్ష పూనాలని చెప్పి, అదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా మహిళల మీద ఏదైతే చట్టాలు ఉన్నాయో వాటిని పటిష్టంగా అమలు చేసి వాళ్ళ మీద దాడులు జరగకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రముఖ సినీ గేయ రచయిత జాలాది రాజారావు ఆశయ సాధనకు యువత కృషి చేయాలని దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జాలాది జయంతి సందర్భంగా బీచ్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కృష్ణా జిల్లా దొండపాడలో జన్మించిన జాలాది రంగస్థలానికి గోస్ట్ రైటర్ గా పనిచేశారని అన్నారు. సుమారు 275 సినిమాలకు ఎన్నో పాటలు రాసి తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఏయు నుండి కళా ప్రపూర్ణ బిరుదు పొందారని, జానపద బ్రహ్మ, నవరస కవి సామ్రాట్ వంటి బిరుదులు అనేకం ఉన్నాయని చెప్పారు. జాలాదికి పద్మశ్రీ అవార్డు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జాలాది విజయ, శ్రీనివాసరావు, కుమారి, నిర్మల, ఉమా తదితరులు పాల్గొన్నారు. అభిమాన రచయిత, ఉత్తరాంధ్ర ఒక వెలుగు తెచ్చినటువంటి వ్యక్తి 93వ జయంతి శ్రీ జాలాది గారి జయంతి. ఆయనకి ఇవాళ పూలమాలలు అర్పించి
మా కుటుంబ సభ్యులు అందరితో కలిసి చేయడం చాలా ఆనందంగా ఉంది. మనందరికీ తెలిసిన విషయమే, ఆయన 1800 పాటలతో పాటు ఒక అద్భుతమైనటువంటి పాట మాకు తెలిసింది మేజర్ చంద్రకాంత్లో ఉంది, పుణ్యభూమి నాదేశ్వరి. దాంతో మాకు అంతకు ముందు వరకు మాకు అంత అవగాహన లేదు నా వరకు. సో ఎన్నో పాటలు రాసి ఉత్తరాంధ్రతో పాటు దేశం గర్వించదగ్గ విధంగా ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాల కోసం కుటుంబ సభ్యులతో మేమందరం కూడా కష్టపడి రానున్న రోజుల్లో పద్మశ్రీ ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ పెట్టున్నాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంది. అది వచ్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తాం. ఈరోజు కళాప్రపూర్ణ డాక్టర్ జాలాది గారి 93వ జయంతి సందర్భంగా మేము బీచ్ రోడ్లో ఉన్న నాన్నగారి విగ్రహానికి పూలమాలనేసి నివాళులర్పించడం జరుగుతుంది. విశాఖ ప్రజలందరికీ కూడా కళలు కళాకారులను ఆదరించడంలో ఎప్పుడు ముందంజలోనే ఉంటారు. అలాగే నాన్నగారు ఉత్తరాంధ్ర నుంచే మీ అందరికీ తెలిసిన విషయమే, ఉత్తరాంధ్రలో వీరఘట్టం రాయవలసలో టీచర్గా జాబ్ చేస్తూ అక్కడున్న పల్లె పదాలను తీసుకొని ఆయన తెలుగు సాహితీ చరిత్రలో కళారంగంలో జానపద కవిగా ఆ పల్లె పదాలతోనే పాటలు రాస్తూ జానపద కవిగా ఒక ముద్రను వేసుకోవటం అనేది జరిగింది. జాలాది గారికి మేము అనుకున్న విధంగా అయితే నాన్నగారి విషయంలో ఇప్పటి వరకు నేను ఎవరిని ఏది ఆశించలేదు, ఏది అడగలేదు కూడా. అనుకున్న స్థాయిలో నాన్నగారికి ఆ పేరు వచ్చిందా అంటే గుర్తింపు అయితే రాలేదు. తర్వాత నాన్నగారికి పద్మశ్రీ అవార్డు రావటం కావాలని పద్మశ్రీ అవార్డు కోసం కూడా మేము దాన్ని ప్రభుత్వాన్ని అడగటం జరుగుతుంది. అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కాబట్టి ఎప్పుడూ మేము అడగలేదు. ఇదే మొట్టమొదటిసారిగా మీ ముందు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా మేము చెప్తున్నాం. సరళమైన బోధనతోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఏపీ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రైమరీ విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధించే అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ప్రైమరీ విద్యార్థుల నుండి 5వ తరగతి వరకు విద్య నేర్పించే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్ అధినేత ఎం రామునాయుడు, వాణిశ్రీ సర్వాణిలు వివరించారు. విద్యార్థులకు బోధించే విషయంలో ఉపాధ్యాయులకు మరిన్ని మెలకువలు నేర్పించే దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అపుస్మా చీఫ్ మెంటర్ కృష్ణారెడ్డి, అధ్యక్షుడు సత్యనారాయణలు తెలిపారు. ఇలాంటి సదస్సుల ద్వారా మరింత నాణ్యమైన విద్య అందించడానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సురేష్, కోశాధికారి శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. అపుస్మా అనేది మన రాష్ట్ర స్థాయిలో పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నటువంటి అసోసియేషను. ఇది జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ ఇండిపెండెంట్ స్కూల్ అలయన్స్కి అనుబంధంగా ఉంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అపుస్మాకి మన జిల్లా అసోసియేషన్ విపుస్మా అనేది అనుబంధంగా ఉంది. దాదాపుగా గత 18 ఏళ్ల నుండి ఈ అసోసియేషన్ ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు, మేనేజ్మెంట్కి కూడా కావలసినటువంటి లేటెస్ట్ స్కిల్స్ ఒకటి అందించడానికి, తర్వాత వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడానికి అసోసియేషన్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఎన్నో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే, మామూలుగా మేము టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మిగతా ఎక్కువగా రిసోర్స్ పర్సన్స్ వేరే ఆర్గనైజేషన్స్లో ఉన్నవాళ్ళు దొరికేవాళ్ళు. అలా కాకుండా మా అసోసియేషన్లోనే మా స్కూల్ కరస్పాండెంట్ ఒక ఫ్యామిలీ పూర్తిగా ఆ విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారు. నేను అపుస్మా విశాఖ డిస్ట్రిక్ట్ యూనిట్ ప్రెసిడెంట్ని. మరి అపుస్మాలో ఇదొక టీఈపీ, ఎంఈపీ, ఎస్సీపీ ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తూ దాంట్లో భాగంగా ఈరోజు టీచర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాము. అంటే టీచర్ ఎప్పుడైతే టీచింగ్ ప్రొఫెషన్ అనేది ఒక గొప్ప నోబుల్ ప్రొఫెషన్. మరి టీచరే ఎంతోమంది బాలబాలికల్ని, గొప్ప విద్యార్థికుల్ని తయారు చేయడానికి టీచరే కారకులు. మరి అటువంటి టీచర్స్కి ఎన్రిచ్ చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది విశాఖ యూనిట్లో. సో
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఏయూ ఉద్యోగులు నిర్వహించిన క్రీడా పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఎప్పుడూ విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు ఆటవిడుపుగా మారాయి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని ఏయూ ఉద్యోగి డొక్కర శ్రీనివాసరావు తెలిపారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే తమకు ఇలాంటి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. నా పేరు డొక్కర శ్రీనివాసరావు అండి. నేను ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ విఎస్ కృష్ణ లైబ్రరీలో లైబ్రరీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. రేపు ఆగస్టు 15వ తేదీన ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా యొక్క ఆంధ్ర యూనివర్సిటీ ఉద్యోగస్తులందరికీ సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఈ క్రికెట్ టోర్నమెంట్ 8-9 ఆగస్టు నెలలో ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్లో నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఒక మెకానిజంగా 10 గంటలకు వెళ్ళడం, 5 గంటలకు వచ్చేయడం, ఆఫీస్ ఒత్తిడి ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎమ్మెల్యేలకి కూడా ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే మా ఉద్యోగస్తులందరూ కూడా ఆడాలి క్రికెట్ అని అనుకోవడం జరిగింది. ఫిజికల్ ఎడ్యుకేషన్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పల్లవి మేడం గారు సమక్షంలో మొన్న డ్రా తీయడం కూడా జరిగింది. 12 టీములు వచ్చాయి. నిన్న జరిగిన టీముల్లో కొంతమంది సెమీస్ కూడా చేరడం జరిగింది ఒక టీము. ఈరోజు సెమీస్ ఫైనల్స్ ఉన్నాయి. ఇప్పుడే ఒక సెక్యూరిటీ ఏయూ సెక్యూరిటీ విభాగం వాళ్ళు 104 రన్లు కొట్టడం జరిగింది. అందులో నీలకంఠం అనే అబ్బాయి 71 రన్స్ ఆయన ఇండివిజువల్ స్కోర్, 6లు అయితేనే 4లు అయితేనే. అలాగే నిన్న జరిగిన దాంట్లో గోవింద్ అనే అబ్బాయి 44 కొట్టడం, 6లు 4లు. అంటే ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఎంతో చక్కగా ఉద్యోగస్తులు అందరూ కూడా ఆనందంతో ఈ 2 రోజులు లక్కీగా సెలవులు రావడం, తెల్లవారు 8:30 నుంచి నిన్న సాయంకాలం 5:30 వరకు మ్యాచ్లు జరిగాయి. రెయిన్బో కంటాసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్ష శిబిరానికి మంచి స్పందన వచ్చింది. R&B మ్యారియట్ హోటల్ రోడ్లోని కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీలో నిర్వహించిన శిబిరంలో పలువురికి కంటి పరీక్షలు నిర్వహించారు. కంటి వైద్యులు డాక్టర్ కొరుపోలు వికాస్ని ఆధ్వర్యంలో ఈ శిబిరం జరిగింది. సర్వేంద్రియానం నయనం ప్రధానం. నేత్ర సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మాధవధార మురళీనగర్లోని NGOS కాలనీలో రెయిన్బో ఐ హాస్పిటల్ను నూతనంగా నెలకొల్పారు. నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ సుకేష్ గులిపల్లి, డాక్టర్ కొరుపోలు వికాసినల నేతృత్వంలో అత్యున్నత ప్రమాణాలతో కంటి వైద్య సేవలు అందిస్తున్నారు. అన్ని ఆరోగ్య బీమా సంస్థల హెల్త్ ఇన్సూరెన్సులు ఆసుపత్రుల్లో అనుమతిస్తారు. నూతనంగా ప్రారంభించిన రెయిన్బో ఐ ఆసుపత్రి యాజమాన్యం గత వారం రోజులుగా ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా R&B మ్యారియట్ హోటల్ రోడ్లోని కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీలో నిర్వహించిన శిబిరంలో పలువురికి డాక్టర్ వికాసిని కంటి పరీక్షలు నిర్వహించారు. ఇటీవల కాలంలో నేత్ర సంబంధిత సమస్యలు అధికమవుతున్నాయని డాక్టర్ వికాసిని అన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎక్కువగా స్క్రీన్ వినియోగించడం వల్ల తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. పిల్లలకు కూడా తరచూ కంటి పరీక్షలు చేయించాలని అన్నారు. ప్రాథమిక దశలోనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా నేత్ర సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. నేను డాక్టర్ వికాస్ని ఫ్రమ్ రెయిన్బో ఐ హాస్పిటల్ మాధవధార కప్పరాడ NGOS కాలనీలోని కొత్తగా స్టార్ట్ చేశాము. 1 వీక్ నుంచి మేము ఫ్రీ ఐ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని స్టేట్ బ్యాంక్స్లోని, యూనియన్ బ్యాంక్స్లోని ఇంతవరకు కండక్ట్ చేశాము. ఈరోజు రక్షాబంధన్ సందర్భంగా కేఎస్ఆర్ గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్స్లోని ఫ్రీ ఐ చెకప్ అనేది స్టార్ట్ చేశాము. అండ్ దీంట్లో అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు ఫ్రీగా ఐ చెకప్ అనేది చేస్తున్నాము. ప్రజెంట్ అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా కొంచెం ఈ హెడేక్స్ రావడం కానీ లేకపోతే స్క్రీన్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల వాళ్ళు చెకప్స్ అది చేయించుకోవడం మంచిది. అండ్ వాళ్ళకి స్క్వింట్ అది మెల్లకన్ను సరిగ్గా టైంకి గుర్తించలేకపోవడం వల్ల చాలామంది అది లేట్గా వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా లాస్ట్కి మనం ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. సో పిల్లలందరికీ కూడా చెకప్ చేయించడం, ఎర్లీగా డయాగ్నోస్ చేయడం మంచిది. మేము ఇప్పటి వరకు స్కూల్స్లో కండక్ట్ చేసిన వాళ్ళలో చాలామందికి హై పవర్ అనేది ఐడెంటిఫై చేశాము.
వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇనీషియల్గా మేము స్పెట్స్ రాయడం వల్ల వాళ్ళకి క్యూర్ అనేది ఉంటుంది. సో అలానే పెద్దవాళ్ళు కూడా షుగర్ పేషెంట్స్, హై బీపీ ఉన్న పేషెంట్స్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఐ చెకప్, రెటీనా చెకప్ అనేది చేసుకోవడం ద్వారా వాళ్ళ కంటి నరాల్లో సమస్య ఏమైనా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ మేము ఫ్యూచర్లోని అంటే రేపు 10th, 11th and 12th 3 dates మేము ఫ్రీ ఐ చెకప్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. రేపు వచ్చేసి మహిళా వాకర్స్ క్లబ్ మురళీనగర్లోని కండక్ట్ చేస్తున్నాము. అండ్ 11th బ్యాంక్ ఆఫ్ ఇండియా మురళీనగర్లో కండక్ట్ చేస్తున్నాము. అండ్ 12th వచ్చేసి సూర్యోదయ హై స్కూల్లోని కండక్ట్ చేస్తున్నాము. ఈ 3 days మేము కండక్ట్ చేసే ఆ ఫ్రీ ఐ చెకప్స్ని యూజ్ చేసుకుంటారు, మీకు హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాము. రెయిన్బో ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 10న మురళీనగర్ మహిళా వాకర్స్ క్లబ్, 11న బ్యాంక్ ఆఫ్ ఇండియా, 12న సూర్యోదయ పాఠశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. జీవీఎంసీ 65వ వార్డు గాజువాక బానోజీ కాలనీలో కొలువైన సత్తమ్మ తల్లి పండుగ వైభవంగా జరిగింది. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు మహిళలతో కలిసి అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. సత్తమ్మ తల్లి అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి అని చెప్పారు. పండుగ 3 రోజులు వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ సూరిశెట్టి శివ, సరగడం వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈ రోజు మంగళస్నానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఇంటింటికి వెళ్ళి ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి శుద్ధి చేసి ఆ తర్వాత అమ్మవారి పనులు ప్రారంభిస్తాం. అలాగే అమ్మవారి ఈ 9 రోజులు కూడా ఎంతో ప్రతి ఒక్కరు కూడా మాలలు వేసి నిష్టంగా ఉంటారు. అలాగే అమ్మవారి పండుగ ప్రధాన పండుగ 17వ తారీఖుని. ఈ పండుగ ప్రతి ఒక్క భక్తులు గాజువాక నియోజకవర్గం అందరూ కూడా వచ్చి ఇచ్చేస్తారని మరి కోరు. విఎంఆర్డీఏ క్రీడా ఉత్సవం పోర్ట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉత్సవంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వెలగపూడి, గణబాబు, వంశీకృష్ణ, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. క్రికెట్, టగ్ ఆఫ్ వార్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఇలాంటి క్రీడా ఉత్సవాలు నిర్వహించడం ద్వారా విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు మానసిక ఉల్లాసం లభిస్తుందని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక, క్రీడాయి మాజీ అధ్యక్షుడు ధర్మేంద్ర, విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ అధినేత కాశీ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. గిరిజనులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోంది. ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలీసులు ఖైదీలకు రాఖీలు కట్టిన హోంమంత్రి అనిత. సోదరుల అనురాగానికి ప్రతీక రక్షాబంధన్ వెల్లడి. బుక్కావీధి ఘటన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. 10 లక్షల చొప్పున చెక్కులు అందజేసిన హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే వంశీలు. లలితా పీఠంలో ఘనంగా శ్రావణ మాసోత్సవాలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా పోటెత్తిన భక్తులు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.